స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. గత దినాన మనం క్రిస్మస్ కార్యక్రమాలు ముగించుకున్నాం. తిరిగి నూతన సంవత్సరం కొరకై సిద్ధపడుతున్న సమయం. చాలా అద్భుతమైన విషయం కదా ప్రియులారా? ఈ సమయంలో ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని మనం తీసుకుందాం. శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించి దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 10-11 వాక్యాలని మీదటి తీసుకొస్తున్నాను. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో దీవించును గాక. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మోషే గారు భూమి మీద తన యాత్రలో ముగించుకున్నారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ బాధ్యతలను యెహోషువ గారు స్వీకరించిన సమయం ఇది. ఈ సమయంలో దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళండి అని. మీరేం భయపడొద్దు, మోషేకు నేను ఎలా తోడైనా నీకు కూడా అలాగే తోడై ఉంటాను అని దేవుడు యెహోషువ భక్తుడిని ధైర్యపరిచి నాయకత్వం కొరకై అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, ఆ సమయంలో యెహోషువ భక్తుడు ప్రజల నాయకులను దగ్గరికి పిలిచి వారితో చెప్పిన మాట ఇక్కడ మనం చదువుకున్నాం. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి మనము స్వాధీనపరచుకోబోతున్న దేశమునకు మనం బయలుదేరి వెళ్ళాలి. 3 దినాలలోగా మనము ఆ యోర్దాను నదిని దాటాలి. కాబట్టి మీరు ఆహారమును సిద్ధపరచుకొనండి అని చెప్పి ఇక్కడ వారిని సిద్ధపరచుచున్న సిద్ధపాటుని గురించిన విషయాలు మనకి కనబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం ఏం ధ్యానం చేయబోతున్నామంటే నూతన సంవత్సరానికి సిద్ధపాటు అనే అంశాన్ని ఈరోజు నేను మీ ఎదుటి తీసుకురావడానికి ఆశపడుతున్నాను. ప్రియులారా, మనము నూతన సంవత్సరానికి సిద్ధపడాల్సిన వారమై ఉన్నాం. సహజంగా నూతన సంవత్సరాలకు అడుగుడబోతున్నాము అని అంటే కొన్ని ఆలోచనలతో, కొన్ని తలంపులతో సిద్ధంగానే ఉంటాం. ఈ కొత్త సంవత్సరంలోనైనా పిల్లాడికి లేదా అమ్మాయికి వివాహం చేయాలి, ఈ సంవత్సరంలో నేను ఇల్లు కట్టుకోవాలి, ఈ సంవత్సరంలో నేను పలానా చదువు పూర్తి చేసుకొని పలానా పని చేసుకోవాలి, ఈ సంవత్సరంలోనైనా అని పిల్లరా నూతన సంవత్సరం కొరకు మనం సిద్ధపడుతూ ఉంటాం. మంచిది. అది మానవ జీవితాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకొని వెళ్ళటం మంచి జ్ఞానంతో కూడిన పని. అది దేవుడు మనల్ని ఒక పశువుగా చేయలేదు. పశువుకి ప్లాన్స్ ఏమి ఉండవు. మానవులమైన మనకి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక ప్లాన్గా మన జీవితాన్ని ఒక క్రమశిక్షణతో ముందుకు తీసుకొని వెళ్ళటం మంచిది.
అయితే ప్రియులారా, మన ప్లాన్స్, మనకు ప్రణాళికలు అన్నీ కూడా దాదాపు దేనికి సంబంధించినవి అని అంటే కేవలము శరీర సంబంధమైనవిగా మాత్రమే ఉంటాయి. కేవలము భౌతిక సంబంధమైన విషయాలుగానే ఉంటాయి. ప్రియులారా, చాలామందికి మాకు శరీరం ఉన్నది అనే సంగతి తెలుసు, కానీ నాకు ఒక ఆత్మ ఉన్నది అనే స్పర్శ లేదు చాలామందికి. నేను ఒక ఆత్మను కలిగిన వ్యక్తిని, నాకు లోపల ఆత్మ ఉన్నది, ఆ ఆత్మే అసలైనది అనే స్పర్శ చాలామందికి లేదు. ప్రియులారా, ఆ స్పర్శ లేకపోవటం బట్టి మనుషుడు లేచినది మొదలుకొని పడుకునేంత వరకు, ఏమండి, తనకు జ్ఞానము ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా జీవితం ముగించబడేటంత వరకు కూడా ఏం ఆలోచన చేస్తున్నారు అని అంటే కేవలం ఈ శరీర సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేస్తున్నారు. చాలామందికి ఈ శరీరం ఒక్కటే ఉన్నది అనే స్పర్శ ఉంది, కానీ నాకు లోపల ఆత్మ ఉన్నది, అసలైనది అది అనే గ్రహింపు చాలామందికి లేకపోవటం బట్టి ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి లేకుండా పోతూ ఉంది. మనుషులు శరీర సంబంధులుగా జీవిస్తూ ఉన్నారు, కానీ ఆత్మ సంబంధులుగా జీవించట్లేదు. మనం ఆత్మ సంబంధులుగా జీవించాలనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. రోమపత్రిక 8వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు గారు ఈ చక్కని మాటలు మెదడు తీసుకొస్తారు. చూడండి, ఆ మాటలు చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతున్నాను. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సునుతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతరు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ప్రియులారా, మనము 8వ వచనం వరకు చదువుకున్నాం. ఈ భాగాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మానవులందరినీ కూడా దేవుని వాక్యం 2 వర్గాలుగా విభజిస్తుంది. మొదటిది శరీరానుసారులు, రెండవది ఆత్మానుసారులు. శరీరానుసారులు కేవలం శరీర సంబంధమైన విషయాల మీదే దృష్టి పెడతారు. శరీర సంబంధమైన విషయాలు ఏంటి? ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, రేపటి సంగతి ఏంటి, ఎల్లుండి సంగతి ఏంటి, ఇది శరీర సంబంధమైన సంగతులు. డబ్బుల సంగతి ఏంటి, వస్తువుల సంగతి ఏంటి, ఫలానా వాడి సంగతి ఏంటి, ఫలానా వాడి సంగతి, ఇవి శరీర సంబంధమైన విషయాలు. వీటి మీదే మనం దృష్టి పెడుతూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది శరీరానుసారులైన మనుషుల యొక్క ఆలోచన తీరు, వారి యొక్క అనుదిన జీవితం దానికి సంబంధించినదై ఉంటుంది. అయితే 2వ వర్గానికి సంబంధించిన వ్యక్తులు మనకి ఇక్కడ తెలియచేయబడుతున్నారు. వారు ఆత్మానుసారులు. వారు కేవలము శరీర సంబంధమైన విషయాల మీద మాత్రమే కాకుండా మరి ఎక్కువగా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టేవారు ఉంటారని వాక్యం చెప్తా ఉంది. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునైనది అని చెప్తున్నాడు. ప్రియులారా, ఆత్మానుసారులుగా ఉండటం ద్వారా మన ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెడతాం. ఓకే, జాగ్రత్తగా వినండి. మనము నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతూ కేవలము శరీర సంబంధమైన విషయాల మీద మాత్రమే దృష్టి పెట్టడం కాదు. నా వ్యాపారాన్ని నేను వృద్ధి చేసుకోవాలి, లేకపోతే నా పనిని కొంచెం పెంచుకోవాలి, లేకపోతే ఇల్లుని కొంచెం పెంచాలి, లేకపోతే ఆ పని చేయాలి, ఈ పని చేయాలని కేవలము దానికి మాత్రమే నువ్వు సిద్ధపడటం కాదు. ప్రియులారా, దేని కొరకు సిద్ధపడాలి అని అంటే జాగ్రత్తగా వినండి. మన అనుదిన జీవితంలో అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఈ సంగతులు చెప్తాడు. ఆ మాటల మీద తీసుకొస్తాను, జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియులారా, మన జీవితంలో జరగవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏమిటి అని అంటే, జనవరి అనేది ఒక అద్భుతమైన సాదృశ్యరూపకమైన పదం. అది ఒక దేవత బొమ్మ. ఆ దేవతకి 2 ముఖాలు ఉంటాయి. ఒకటి ఎదురుగా ఉన్న ముఖం, రెండవది వెనక్కి ఉన్న ముఖం. ప్రియులారా, అది మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తుంది. అదేంటిదంటే, నీవు గత సంవత్సరం అంతా ఏ రీతిగా జీవించావో ఒకసారి
పరిశీలన చేసుకో. 2, ఇక నుంచి ఏ రీతిగా జీవించబోతున్నావో ఆలోచన చేసుకో అని. గమనించారా? అవునండి, మనము ఈ సంవత్సరంలో ఏ రీతిగా జీవించాం, ఎంతవరకు మనం సంతోషపెట్టుకున్నాం, ఎంతవరకు దేవుని సంతోషపెట్టాం, ఇది మనం ఆలోచన చేయాల్సిన ఆలోచన విధానం. నీ అనుదిన జీవితంలో నువ్వు ఎంత సంతోషించావు, నువ్వు మనుషులు ఎంత సంతోషపెట్టావు, నేను సృజించిన దేవుని ఎంత సంతోషపెట్టావు, ఇది ఆలోచన చేసుకోవాలి. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్న మనము ఆలోచన చేయాల్సిన విధానం ఏంటంటే, ఈ సంవత్సరం అంతటిలో నేను దేవుణ్ణి సంతోషపెట్టానా లేక దేవుణ్ణి దుఃఖపెట్టానా, ఇది మనం ఆలోచన చేయాల్సిన విధానం. ఈరోజున చాలామంది జీవితాల్లో దేవునికి దుఃఖం కలుగుతుంది కానీ సంతోషం కలగట్లేదు. చాలామంది దేవుని ఏడిపిస్తున్నారు కానీ దేవుని సంతోషానికి గురి చేయట్లేదు. ప్రియులారా, మనుషులు దేవుని దుఃఖానికి గురి చేస్తున్నారు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. ప్రియులారా, దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచూనుండును. మనుషులు దేవుని మాట వినకపోవుటను బట్టి, గర్వముగా జీవించుచుండుటను బట్టి దేవుని వాక్యం చెప్తా ఉంది, ప్రియులారా, నేను చాటున ఏడుస్తున్నాను, వలపోయిచు ఏడుస్తున్నాను అని చెప్పి దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చదివితే, చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ప్రియులారా, మనిషిని గర్వం మనిషిని దేవునికి దూరం చేస్తూ ఉంది. మనుషుని అతిశయాలు మనిషిని దేవునికి దూరం చేస్తూ ఉన్నాయి. జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి అతిశయించుచు దేవునికి దూరంగా బ్రతుకుతున్న పరిస్థితులు మానవుని జీవితాల్లో ఉన్నాయి. ఆ గర్వము మనిషిని దేవునికి దూరం చేస్తూ ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ గుర్తించాల్సిన సంగతి ఏంటి అని అంటే, దేవుణ్ణి ఇంకెంతకాలం నువ్వు ఏడిపిస్తావు? ఇప్పుడు జీవించిన ఈ సంవత్సరం అంతట్లో ఎన్నోసార్లు నువ్వు దేవుని ఏడిపించావు. దేవుడు తన చేతులు చాచి నేను పిలుస్తూ ఉన్నాడు రమ్మని, కానీ నువ్వు ఆయన దగ్గరికి రావట్లేదు. చాలామంది దేవుడు లేడు అని చెప్పి దేవుని ఏడిపిస్తూ ఉంటుండగా, దేవుడు ఉన్నాడు అని నమ్ముతూ లేడు అన్నట్లుగా జీవిస్తూ దేవుని ఏడిపిస్తున్నారు. టోటల్గా మనుషులు దేవుణ్ణి ఎంతో ఏడిపిస్తున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు దేవుణ్ణి ఏడిపిస్తున్న పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయే, అయినా కూడా దేవుడి నీ పట్ల కృప కలిగిన వాడయండి మరొక నూతన సంవత్సరంలోకి నేను తీసుకొని వెళ్ళబోతూ ఉంటుండగా, దయచేసి ఈ మాట వినండి. ఇప్పుడు కూడా నువ్వు దేవుని ఏడిపించే వ్యక్తిగానే ఉంటావా? రాబోతున్న సంవత్సరంలో కూడా నువ్వు దేవుని ఏడిపించే వ్యక్తిగానే ఉంటావా? ఎంతకాలం నువ్వు దేవుని ఏడిపించే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావు? నీ లోబడినోళ్ళని స్థితిని బట్టి, నీ గర్వాన్ని బట్టి, మాట వినని స్థితిని బట్టి ఆయన ఎంతో ఏడుస్తూ ఉన్నాడు, ఆయన ఏడిపిస్తూ ఉన్నావు. అందుకొరక దేవుడు నిన్ను బ్రతికిస్తుంది. ప్రియులారా, ఈ పాత జీవితాన్ని నువ్వు ఏం చేయాలనంటే విడిచిపెట్టాలి. క్రొత్త జీవితంలోకి రావాలి. క్రొత్త జీవితాన్ని బట్టి ఆయన సంతోషపెడతాడు. ప్రియులారా, దేవుడు సంతోషపడే 2 సందర్భాలు నేను మీ ఎదుట తీసుకొస్తాను. మొట్టమొదటిది, యేసుక్రీస్తు వారి జీవితంలో ఈ 2 సందర్భాలు చూస్తాం. ఏంటిది? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఇక్కడ పలుకుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి. ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఎందుకని? సందర్భం ఏమిటి అని అంటే, యేసు ప్రభువారు తనకు అవసరం లేకపోయినా అది నీతి విధానం కాబట్టి ఆయన చేసిన పని ఏంటంటే, ఇక్కడ బాప్తిస్మ అనుభవంలోకి వస్తున్నాడు. బాప్తిస్మ అనుభవంలోకి వస్తున్న యేసు ప్రభువారిని ఉద్దేశించి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి ఒక వ్యక్తి పట్ల ఎప్పుడు సంతోషం కలుగుతుంది అని అంటే, ప్రియులారా, దేవుని పేరట మంచి పనులు చేసినంత మాత్రాన దేవుడు సంతోషపడాడు. దేవునికి కావాల్సింది నీ డబ్బులు కాదు,
దేవునికి కావాల్సింది నీ సానుభూతి కాదు, దేవునికి కావాల్సింది నువ్విచ్చేవి కాదు. దేవునికి కావాల్సింది ఏంటంటే నువ్వే కావాలి, దేవుడికి నువ్వు కావాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్విచ్చే వాటిని కాదు ఆయన ప్రేమిస్తుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు కావాలి ఆయనకి. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి రావాలి. అది దేవునికి సంతోషం. నువ్వు పాపములోనే ఉండి పాపములో బ్రతుకుతూ దేవునికి ₹1,00,00,000 ఇస్తే ఆయన సంతోషపడతాడా? మంచి సుట్టుబుట్టు దేవుని సేవకులకి ఇస్తే దేవుడు సంతోషపడతాడా? సేవకులకి బట్టలు పెట్టినంత మాత్రం దేవుడు సంతోషపెడతాడు అనుకుంటున్నారా? భోజనాలు పెట్టేటను బట్టి దేవుడు సంతోషపెడతాడు అనుకుంటున్నారా? ప్రియులారా, దయచేసి వినండి. మొదట నీ హృదయం శుద్ధిపరచబడకుండా, మొదట నీవు రక్షణ అనుభవంలోకి రాకుండా, మొదట నీవు మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి రాకుండా నీ విషయంలో దేని విషయంలో కూడా దేవుడు సంతోషపడాడు. ఏ విషయం అందు దేవునికి సంతోషం లేదు. కాబట్టి నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి అని అంటే, నిన్ను బట్టి దేవుడు ఏడవకుండా ఉండాలి అని అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మారు మనసు పొంది బాప్తిస్మ తీసుకోవాలి. మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి రావాలి. అప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషపడతాడు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నా కూడా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం నీ చెవిలో జ్వరబడుతున్నా కూడా, దేవుని సేవకులో బాధ్యత కలిగిన వ్యక్తిలో నీకు ఎన్నోసార్లు సువార్త ప్రకటిస్తున్నా కూడా పెడచెవిని పెట్టి దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తున్న పరిస్థితులు, మారు మనసు పొందకుండా నువ్వు తిరస్కరిస్తున్న పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయి. మారు మనసు పొందమని దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటే ఆయన సహనమును దీర్ఘశాంతం నువ్వేం చేస్తున్నావంటే తృణీకరిస్తున్నావు. రోమాపత్రిక 2:4 ఈ మాట చదువుతాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు నువ్వు మారు మనసు పొందట్లేదంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని మాటను తృణీకరిస్తున్నావు అని అర్థం అన్నమాట. అందుకొరకు దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు అనుకుంటున్నావా? దేవుని కృప, దేవుని దయ, దేవుని వాత్సల్యత నీకు మరొక నూతన సంవత్సరాన్ని ఇవ్వబోతూ ఉంటుండగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రియులారా, అక్కడ యెహోషువ చెప్తున్నాడు, ఆహారమును సిద్ధపరచుకోనండి అని. మనం సిద్ధపరచుకోవాల్సిన ఆహారం ఏమిటి అని అంటే, నువ్వు ఇంకా రక్షణ కనుక పొందకపోతే, మారు మనసు బాప్తిస్మ అనుభవంలోకి రాని వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి రావటానికి సిద్ధంగా ఉండాలి. వాయిదా వేయకుండా సిద్ధపడాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమైన దేవుని వాక్యం చెప్తుంది. నిర్లక్ష్యం చేస్తే భయంకర శిక్ష ఉన్నదని కూడా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా నీ పట్ల దేవుని సంకల్పం ఏమిటి అని అంటే, దేవుడు ఎప్పుడు నీ ఎందుకు సంతోషపడతాడు అని అంటే నీవు రక్షణ పొందాలి, పాతవి విడిచిపెట్టాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఏవేవి నీ జీవితంలో ఉన్నాయో, ఏవైతే నిన్ను దేవునికి దూరం చేస్తున్నాయి, ఏవైతే నీలో ఉన్నవి దేవుని ఏడిపిస్తూ ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టేసేసి పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి కావాలి అనేది నీ పట్ల దేవుని యొక్క గొప్ప సంకల్పం. దానిని బట్టి దేవుడు నీ యందు సంతోషిస్తాడు అనే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, జక్కయ్య అనే వ్యక్తి గురించి మనకు బాగా తెలుసు. జక్కయ్య యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు. యేసు ప్రభువుని చూడాలనుకుంటే ఆయన పొట్టివాడైనందున అనేకులు ఆయన చుట్టూ ఉండటం బట్టి చూడలేని పరిస్థితుల్లో మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు ఆ చెట్టు క్రిందకు వచ్చి జక్కయ్యని దిగమని చెప్పి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళింది ఎందుకు? ధనవంతుడు కాసిన డబ్బులు ఇస్తాడో లేకపోతే మంచి ఆహారం పెడతాడో అని కాదు. ఆయన ఎందుకు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు అని అంటే ప్రియులారా, జక్కయ్య జీవితాన్ని బాగు చేయటానికి వెళ్ళాడు. జక్కయ్యతో ప్రియులారా యేసు ప్రభు వారు ఏమైనా మాట్లాడారా? ఏమీ మాట్లాడినట్టు మనకు కనపడదు. జక్కయ్య యేసు ప్రభు వారిని తన ఇంటికి చేర్చుకున్నాడు. ఇంటికి చేర్చుకున్న తర్వాత ఒక మాట పలుకుతున్నాడు. ఏమనంటే, నా ఆస్తి అంతట్లో సగం బేదలకు ఇస్తాను, నేను ఎవరి యొద్ద అన్యాయం పుచ్చుకున్నాను వానికి 4 అంతలు చెల్లిస్తాను అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? తన జీవితంలో తాను దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అవిధేయతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవునికి విరోధమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని వాటన్నిటి విషయమే పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు నోరు తెరిచి అతనితో మాట్లాడిన మాట, ఇతడును అబ్రాహాము కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని. వింటున్నారు కదూ ప్రియులారా? రక్షణ పొందిన వ్యక్తిగా ఎప్పుడైతే మారు మనసు పొందిన అనుభవంలో, పశ్చాత్తాపడిన అనుభవంలో జక్కయ్య ఉన్నాడో దానిని బట్టి ప్రభు వారికి సంతోషం కలిగింది.
అందుని బట్టి ఆయన అన్నాడు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. ఎంత చక్కని మాట అండి. ఎంతగా దేవుడు సంతోషపడ్డాడు, ప్రభువారు సంతోషపడ్డారు. ప్రియులారా, నిన్ను బట్టి దేవునికి సంతోషం ఎప్పుడు అని అంటే నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి రావడానికి ఇష్టపడినప్పుడే. అప్పుడే దేవుడిని ఎంతో ఆనందిస్తాడు. భయంకరమైన రీతిలో కొట్టబడి దేహం అంతా ఛిద్రమైపోయిన పరిస్థితుల్లో పీలికగా ఒక గుడ్డ వలె దేహమంతా ఉన్న పరిస్థితుల్లో అప్పటికే నానా రకాలుగా దూషించబడి బహువేదనతో రక్తమంతా కూడా దార కట్టిపోయిన పరిస్థితుల్లో ఉన్న యేసు ప్రభువాన్ని చూచి కుడివైపున దొంగ అంటున్నాడు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే తన బాధ అంతా మర్చిపోయి వానితో చెప్పిన మాట, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతులను బట్టి కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమే పరలోకంలో సంతోషం కలుగుతుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మారు మనసు అక్కర్లేని నిన్ను బట్టి, అనగా నాకు మారు మనసు వద్దు, నేను నీతిమంతురాలని, నేను వ్యభిచారిని కాదు, నేను దొంగతనం చేసేవాడిని కాదు, లేకపోతే నేను మోసగాని కాదు, నేను అబద్ధాలాడిని, నేను నీతిమంతురాలని అనుకుంటున్నా నిన్ను బట్టి దేవునికి కలిగే సంతోషం కంటే మారు మనసు పొందే పశ్చాత్తాపడు ఒక్క పాపి విషయమై పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. నిన్ను బట్టి కూడా పరలోకంలో సంతోషం రావాలి అని అంటే, నిన్ను బట్టి కూడా దేవుడు ఆనందించాలి అని అంటే నీ పాపముల విషయమై నువ్వు కూడా పశ్చాత్తాపడాలి. అట్టి అనుభవంలోకి నువ్వు రావాలని మారు మనసు గురించి నీకు ప్రకటించబడుతున్నది. పాపమునందు ఆనందించే జీవితం ప్రియులారా, దాని అంతము భయంకరమైనది అనే సంగతిని గుర్తించాలి. చాలామంది ఈ రోజున పాపాన్ని విడిచిపెడతానికి ఇష్టపడక పాపంలో పొరలాడుతూ పాపపు మత్తులో తమ జీవితాన్ని కొనసాగించుకొని దేవునికి శాశ్వతంగా దూరమైపోయే జీవితంలో పరుగులెత్తుతున్నారు. అందుకొరకు దేవుడు నూతన సంవత్సరానికి ఇవ్వబోతున్నాడు అనుకుంటున్నావా తమ్ముడా, చెల్లి? లేదు, ఆయన నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను ఎంతో కరుణిస్తూ ఉన్నాడు. ఏమండి, ఈ సంవత్సరంలో ఎన్ని మరణాలు మనం విన్నాం, ఎన్ని ఘోరమైన యాక్సిడెంట్లు మనం విన్నాం, ఎన్ని భయంకరమైన వార్తలు మనకు వినబడ్డాయి. ఇన్ని భయంకరమైన పరిస్థితుల మధ్యలో దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడంటే దేవుని ప్రేమ మన పట్ల ఎంత గొప్పది. దేవుని ప్రేమను ఇంతగా అనుభవించచ్చు కూడా నువ్వు పాపక్షమాపణ పొందకుండా, మారు మనసు పొందకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావనంటే ఎంత విచారకరమైన విషయం ఇది. ఏముంది పాపంలో? ఏముంది దేవునికి దూరంగా ఉన్న జీవితంలో? ఏముంది దేవుని కాదని జీవించే జీవితంలో? ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రేమగల ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమగల ప్రభు నీ వైపు చేతులు చాచి పిలుస్తున్నాడు. ప్రేమగల ప్రభు నీకు ఆయుష్నిచ్చి నిన్ను బ్రతికిస్తా ఉన్నాడు. నిన్ను బ్రతికించుతున్న ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇంకా అధికమైన పాపాలు చేయమని కాదు, నువ్వు ఇంకా దేవుని ఎదుట దోషివి కావాలని కాదు. ఇప్పటికైనా సరి చేసుకుంటావేమో, ఇప్పటికైనా సరి చేసుకొని మార్పు చెందుతావేమో అనే సదుద్దేశంతో ప్రేమగల ప్రభు నిన్ను కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. దేవుని ప్రేమ నీకు అలుసుగా కనబడుతుందేమో, దేవుని ప్రేమ నీకు చులకనగా అలకనగా కనబడుతుందేమో. లేదు ప్రియులారా, దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమను సద్వినియోగం చేసుకొని రక్షణ పొందిన అనుభవంలోకి వస్తే నేను బట్టి ఆయన ఎంత సంతోషపడతాడో, అద్భుతమైన జీవితాన్ని బట్టి ఎంత సంతోషమో. పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి పాపక్షమాపణ పొందుకున్నది, ఆమె విషయం ఆయన ఎంత సంతోషపడ్డాడో. దేవునికి సంతోషం కలుగు చేసేది ఏంటిదంటే ప్రియులారా, ఒక వ్యక్తి మారు మనసు పొందిన అనుభవము, ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందిన అనుభవం. చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను నీతిమంతురాలు కాబట్టి నా నీతి, నా మంచితనము నన్ను బ్రతికిస్తుంది అనుకుంటున్నారు. చాలామంది చనిపోతున్నారంటే కారణం ఏంటంటే వారి పాపం వారిని చంపుతుంది అనుకుంటున్నారు. కొంతమంది యేసు ప్రభు వారికి అలాగే చెప్పారు. గలిలయలో కొంతమంది రక్తాన్ని పిలాతు బలుల్లో కలిపేసేసాడు అని ప్రియులారా యేసు ప్రభు వారికి సమాచారం ఇచ్చారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, వారు పాపులను మీరు తలంచుచున్నారా? వారు పాపులను తలంచుతున్నారా? కాదు. అంటే వారు ఏం భావిస్తున్నారంటే వారు తప్పు చేశారు కాబట్టి, వారు పాపం చేశారు కాబట్టి పిలాతు వారి రక్తాన్ని బలుల్లో కలిపేశాడు, మేము నీతిమంతులం, మేము మంచోళ్ళం కాబట్టి మేము బ్రతికున్నాం అని యేసు ప్రభు వారు ఎదుట వారు తమను తాము కనుపరుచుకుంటున్న పరిస్థితి అక్కడ ఉన్నది. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, లేదు వారు పాపులు కాబట్టి చనిపోయారని మీరు అనుకుంటున్నారేమో. కాదు. దేవుని వాక్యం చదువుతాను చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి నుంచి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. పిలాతు గలిలయలోని కొందరు రక్తం వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున
అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లేనను, ఈ గలిలీలు అట్టి హింసలు పొందినందున వారు గలిలీలందరికంటే పాపులను మీరు తలచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. ప్రియులారా, చాలామంది వారు దోషులు కాబట్టి చచ్చిపోయారు, మంచోళ్ళం కాబట్టి బతికున్నాం అని అనుకుంటూ ఉంటారు. నా మంచే నన్ను కాపాడుతుంది అనుకుంటారు, నా పుణ్యమే నన్ను కాపాడుతుంది అనుకుంటారు. ప్రియులారా, నేను కాపాడుతుంది దేవుని కృప. నువ్వు క్షేమంగా ఉండటానికి కారణం నీ నీతి, నీ భక్తి, నీ మంచితనం అనుకోగాకు. దేవుని ప్రేమ నేను కాపాడుతుంది, దేవుని కృప నేను కాపాడుతుందని సత్యాన్ని గుర్తించి, ఎందుకు దేవుడు కృప చూపుతున్నాడు అని అంటే, ఎందుకు దయ చూపుతున్నాడు అని అంటే, నువ్వు రక్షణ పొందాలని. ఆహారమును సిద్ధపరచుకొని చెప్పబడుతున్న మాట. ఆహారం ఏమిటి? నేను బ్రతికించేది అంటే మారు మనసు అనే ఆహారాన్ని సిద్ధపరచుకో. నేను ఈ సంవత్సరం జీవించినట్టుగా ఇక జీవించను ప్రభువా, నేను మార్పు చెంది నీ బిడ్డగా జీవిస్తాను నాయన, నన్ను క్షమించు అని అడిగి మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి నువ్వు ప్రవేశించాలని దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా దయచేసి దీవించునుగాక. పరమ తండ్రి, నీకు వందనాలు. ఇంతకాలం మమ్మల్ని ఎంతగానో కాపాడిన దేవా, నీకు స్తోత్రాలు. ప్రకటించబడిన ప్రతి మాటకు నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటున్నాను. నూతన సంవత్సరం కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి దేవా. మా దోషాలు క్షమించండి. నూతన జీవితం జీవించినట్లు మమ్మల్ని దర్శించండి. ఏ కుటుంబంలో విషాదకరమైన పరిస్థితులు సంభవించుకున్న ప్రతి బిడ్డను మీరు కాపాడి క్షమించి మీ రాజ్యం కొరకే, రాకడ కొరకే సిద్ధపరచమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని శాంతి సమాధానం సదాకాలం మనందరికీ తోడైండి. తన రాకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము.